హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటిది అనుకున్నాం, మేము ఈ ఇయర్లోనే శారదా యాత్ర వెళ్ళామండి. సో అది ఎలా చేయాలి, ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది నేను ఈరోజు చెప్తున్నాను. సో ఫస్ట్ మేము వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయామండి. ఢిల్లీలో ఉన్న అంత ఇంపార్టెంట్ అన్నీ చూసామండి. అసలు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తుందంటే, ప్రతి భారతీయుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువులు ఈ శారదా యాత్రను సందర్శించాలని కోరుకుంటారండి. ఇది ఏప్రిల్ 30 నుంచి స్టార్ట్ అయింది. 30 నుంచి సెప్టెంబర్తో క్లోజ్ అయిపోతుంది. 6 నెలలే ఉంటుందండి. ఫస్ట్ ఇలా వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసామండి. అక్కడి నుంచి మేము హరిద్వార్ వెళ్ళి ఈ రోప్వే ద్వారా మానస్ దేవి చండీదేవి టెంపుల్ అనేది రోప్వే ద్వారా చూసి అక్కడి నుంచి యమునోత్రికి వెళ్ళామండి. యమునోత్రి చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. ఇది గుర్రాల మీద కానీ నడిచి కానీ వెళ్తారండి. చూడండి, ఇక్కడ యమునోత్రి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సూర్యభగవాన్ టెంపుల్ ఉండదు. ఆ పక్కనే వేడిగా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అందులో మనం రైస్ వేస్తే అన్నం అయిపోద్దండి. అది ఇంటికి తెచ్చుకొని ప్రసాదం కింద తింటారండి. అదే ఇక్కడ అద్భుతం అండి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత యమునోత్రి దర్శనం అయిపోయిన తర్వాత, ఈ యమునోత్రి దర్శనం అవ్వకముందే మనం ఇక్కడ నుంచే ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే టెంపుల్స్ అన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ పర్మిషన్ లెటర్ అండి. ఇక్కడ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళి హరహర మహాదేవ శంభో శంకర ఇక్కడ చాలా బాగా దర్శనం అయింది. తర్వాత ఇది గంగోత్రి అండి. గంగోత్రి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పుష్కరాలు అవుతున్నాయి కదండి, సరస్వతీదేవి పుష్కరాలు. ఇంకో ఆ సరస్వతి పుష్కరాల దగ్గరికి వెళ్ళాం. ఇది 4 కిలోమీటర్లు వెళ్తే కానీ పుష్కర స్నాన ఘట్టం రాదండి. ఇక్కడ చల్లగా ఉంటాయండి. సో ఈ పుష్కర స్నానం అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మేము బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళండి. ఈ బద్రీనాథ్ కూడా చాలా మంది జనాలు ఉంటారు. దర్శనం అనేది 6-7 గంటలు పట్టేస్తుందండి. ఈ పుష్కరం వల్ల చాలా ఎక్కువ మంది జనాలు వచ్చినాయి. ఇక్కడ బ్రహ్మకపాలం ఉంటుంది బద్రీనాథ్ పక్కనే. మన పితృదేవతలకి ఇలా పిండ ప్రదానం అనేది చేస్తారండి. బ్రాహ్మణ్స్కి డబ్బులు ఇచ్చేస్తే అంతా చేస్తారండి. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత కేదార్నాథ్ వచ్చేది. చాలా డిఫికల్ట్, 24 కిలోమీటర్ ఉంటుంది. చాలామంది నడిచి వెళ్తారు. గుర్రాలు, బాస్కెట్లు, డోలీల మీద ఉండదు. కానీ చాలా కష్టం అండి, చాలా రిస్క్తో కూడింది, కానీ వెళ్ళాలి. సో ఇక్కడ రెయిన్ కోట్లు ఉండాలి, మఫ్లర్లు ఉండాలి, స్వెటర్లు ఉండాలి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సో అంత కష్టం మీద కేదార్నాథ్ స్వామి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆగ్రా తీసుకొచ్చారు, తాజ్మహల్ చూపించారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి షాపింగ్ చేసి కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.